ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారని రాసేవారు, లేదంటే పత్రికల్లో ప్రచురించలేని విధంగా ఆయన మాట్లాడారని రాసి వదిలేసేవారు. ఇక ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడారని బయట ప్రపంచానికి తెలిసేది కాదు. దీంతో ప్రజల్లో ఆవేశం ప్రబలేది కాదు, హింస జరిగేది కాదు. ఇలా పత్రికలు సమాజానికి ఒక రకంగా మేలు చేసేవి. రాజకీయ నాయకులు హద్దులు దాటినా పత్రికల్లో ఒక లక్ష్మణ రేఖ ఉండేది, అక్కడ కత్తెర పడేది. నేడు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ప్రజావేదికపై నుంచి చాలా అసభ్యకరమైన రీతిలో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని తూలనాడటం, ఆమె మహిళని కూడా చూడకుండా వ్యక్తిగత హననానికి పాల్పడటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆమె చెల్లెలు వలస అవుతుంది. అలాంటప్పుడు ఆ విచక్షణ కూడా ఆయన మర్చిపోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది జరిగిన తర్వాత నెల్లూరులో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్న సామాన్లను, కారును ధ్వంసం చేశారు. ఇంత జరిగినా సరే ప్రసన్న కుమార్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నేనేవైతే మాటలన్నానో వాటి మీదే నిలుస్తానని, నేనెక్కడా తప్పు మాట్లాడలేదని వ్యాఖ్యానించడంతో వాతావరణం మరింత హీటెక్కింది. అంతేకాదు, ప్రశాంతి రెడ్డి దంపతులను ఉద్దేశించి ఈ రోజు మీ దగ్గర డబ్బు, అధికారం ఉందని దాడులు చేస్తే రేపు మాకు అధికారం వచ్చిన రోజున తప్పక సమాధానం చెబుతామని అన్నారు.